హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో గైస్. సో ఈరోజు మనం తమిళ మీరు చూసే ఉంటారు, బనానా మిల్క్ టోస్ట్ చేసుకోబోతున్నాం. చాలా క్విక్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో పిల్లలు మార్నింగే తొందరగా స్కూల్కి వెళ్తూ ఉంటారు. సో మనకు ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇది మనం ఈరోజు చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ని ప్యాన్ ప్రీహీట్ చేశాక అందులో బటర్ వేసి మెల్ట్ అయ్యాక అప్పుడు మీరు బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. నేను టోటల్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. అటు ఇటు మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు టోస్ట్ చేస్తూ ఉండాలి. బోత్ ది సైడ్స్ టోస్ట్ చేయండి. సో టోస్ట్ చేసాక నటెల్లా స్ప్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఒక బ్రెడ్ స్లైస్ మీద. అలా స్ప్రెడ్ చేసుకున్నాక బనానాస్ తీసుకొని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. నేను ఓన్లీ 1 బనానా కట్ చేశాను. సో అది అరేంజ్ చేసుకున్నాక సేమ్ సెకండ్ దానికి కూడా ఇలానే రిపీట్ చేసేయండి. యాక్చువల్గా అయితే ఇలా తినేసినా కూడా చాలా బాగుంటుంది. అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, నెటెల్లా ఉంది కాబట్టి. సో ఇలా కూడా మీ పిల్లలకి ఇచ్చేయచ్చు. సో ఇది మిల్క్ టోస్ట్ కాబట్టి ఇంకో ఎక్స్ట్రా ఒక 1 స్టెప్ ఉందన్నమాట మిల్క్లో సోక్ చేయడం. సో అది చేసేద్దాం. బనానాస్తో స్టాక్ చేసిన బ్రెడ్ని ఇలా ప్యాన్లో పెట్టేసుకొని మనం స్లోగా మిల్క్ పోస్తూ ఉండాలండి. అండ్ ఈ మిల్క్ నేను ఏమి యాడ్ చేయలేదు, ఓన్లీ హనీ ఒకటే యాడ్ చేశాను ఫర్ స్వీట్నెస్. మీరు కావాలి అనుకుంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేయొచ్చు. మిల్క్ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మిల్క్ మీరు యూజ్ చేయొద్దు. ఎక్కువ మిల్క్ యూజ్ చేస్తే ఇది మొత్తం పేస్ట్లా అయిపోతుంది. సో కొంచెం పోసి అప్పుడు మీరు వెయిట్ చేయండి, అది సోక్ అవుతుంది. ఆ మిల్క్ అంతా బ్రెడ్ పీల్చుకున్నాక మళ్ళీ అదర్ సైడ్ ఫ్లిప్ చేసి సేమ్ రిపీట్ చేయండి. సో ఎంతో టేస్టీ అయిన నటెల్లా బనానా మిల్క్ టోస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. మనం బటర్లో టోస్ట్ చేసాం కదా, సో పైనంతా కూడా క్రిస్పీగా కొంచెం క్రిస్పీగా అండ్ లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉందండి. పిల్లలైతే మాత్రం చాలా ఇష్టపడి తింటారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సో మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.